హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జిని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా సాంగ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 7 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి హుండీ ఇమేజ్, తర్వాత పోవా, తర్వాత నువ్వు అను రిప్రజెంట్ చేసే ఎమోజీ, తర్వాత ఈ లెటర్, తర్వాత లా ఇమేజ్, తర్వాత 2 నెంబర్, తర్వాత కన్నులు. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ ఉండిపోవా నువ్విలా 2 కళ్ళల సాంగ్ ఫ్రమ్ హుషారు మూవీ. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పా అక్షరం, తర్వాత డే ఇమేజ్, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత వే. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ పడేసావే పడేసావే సాంగ్ ఫ్రమ్ అఖిల్ మూవీ. పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి డి, తర్వాత వి లెటర్, తర్వాత నుండి, తర్వాత దిగుతున్న ఇమేజ్, తర్వాత యాపిల్ ఇమేజ్, తర్వాత బ్యూటీని రిప్రజెంట్ చేసే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ దివి నుండి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ సాంగ్ ఫ్రమ్ జనతా గ్యారేజ్ మూవీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కొండ ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత కింగ్ అనగా రాజు ఇమేజ్, తర్వాత బంగారం, తర్వాత కొండ. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ కొండ రాజుల బంగారు కొండ సాంగ్ ఫ్రమ్ ఆచార్య మూవీ. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ మధ్య. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి జీన్స్, తర్వాత త అక్షరం, తర్వాత తక్క. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ జింతాక్ సాంగ్ ఫ్రమ్ విక్రమార్కుడు మూవీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పత్తి ఇమేజ్, తర్వాత డే అనగా రోజు, తర్వాత పాండా ఇమేజ్, తర్వాత గా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ ప్రతిరోజు పండగ సాంగ్ ఫ్రమ్ ప్రతిరోజు పండగే మూవీ.
10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సీత, తర్వాత క అక్షరం, తర్వాత లా ఇమేజ్, తర్వాత ఎం లెటర్, తర్వాత సూర్యుడు, తర్వాత లా. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ శీతాకాలం సూర్యుడిలాగా సాంగ్ ఫ్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి నో ఇమేజ్, తర్వాత 10 నెంబర్, తర్వాత కీ ఇమేజ్, తర్వాత నో ఇమేజ్, తర్వాత 10 నెంబర్, తర్వాత కీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నో ట్యాంకీ సాంగ్ ఫ్రమ్ పవర్ మూవీ. नौटंकी 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 मैं नौटंकी नौटंकी नौटंकी. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి అమ్మ ఇమేజ్, తర్వాత ఈ లెటర్, తర్వాత అమ్మ ఇమేజ్, తర్వాత ఈ లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ అమ్మాయి అమ్మాయి సాంగ్ ఫ్రమ్ యానిమల్ మూవీ. अम्माई अम्माई. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కన్ను, తర్వాత లో సింబల్, తర్వాత నీ ఇమేజ్, తర్వాత రూప, తర్వాత మే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ కన్నుల్లో నీ రూపమే సాంగ్ ఫ్రమ్ నిన్నే పెళ్ళాడతా మూవీ. కన్నుల్లో నీ రూపమే. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.